ప్రశ్నల నుంచి తప్పించుకోవచ్చు కానీ కేసుల్లో విచారణ నుంచి ఎలా తప్పించుకుంటారనే సెటైర్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నిర్వహించిన ఈ మీడియా సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇక్కడ కేసీఆర్ అవలంబించిన తీరు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా ఆయన వచ్చి విమర్శలు చేస్తున్నారు కానివ్వండి, మీడియా నుండి ప్రశ్నలు అయితే అందుకోవడం లేదు. ఇక పార్టీ తరపున గత ప్రభుత్వం ఏవైతే అన్యాయాలు చేస్తుందో అవన్నీ బయటకు వస్తున్నా కనీసం ఒక్కటిని కూడా అడ్రస్ చేసే ధైర్యం అయితే చేయడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజా తీర్పుని గౌరవించలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనే విమర్శలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అటు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు కావచ్చు, ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. మొదటి రోజు నుంచి అటు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఇటు హరీష్ రావు, కేటీఆర్ రకరకాల విమర్శలు చేస్తూ వచ్చారు. అటు పార్టీ ఆ ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం కుదురుకోక ముందుకే సంక్షేమ పథకాలపైన ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ హామీలపైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన విమర్శల దాడిని మొదలుపెట్టారు. కనీసం అటు నెల రోజులు గడవక ముందుకే రకరకాల విమర్శలు చేస్తూ అటు వాళ్ళు అబాసు పాలయ్యారు. తాజాగా నిన్న అటు కేసీఆర్ నిన్న కరీంనగర్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించారు, అక్కడున్న రైతుల్ని పరామర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన రకరకాల పదజాలాలతో ఆయన విరుచుకుపడ్డారు. మొన్న అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్న ఒక మాటను భూతద్దంలో చూసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్లో ఉండే వ్యక్తులు ఇటువంటి భాషను ఉపయోగించేది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ దానికి భిన్నంగా అటు కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా గమనిస్తే అవన్నీ కూడా ఎవరు కూడా రాయలేని భాషలో అసభ్య పదజాలంతో విరుచుకుపడుతూ తిట్టారు. ఇక్కడ ప్రజా సమస్యలపైన సరైన పరిష్కారాలు సూచించకుండా నిజంగానే ఒక సీనియర్ నాయకుడిగా ఆయన ఒకవేళ ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోగలుగుతామని తెలిసినట్లయితే ఈ రకంగా చేసినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దక్కుతుంది అంటూ చెప్పవచ్చు. ఇటువంటి సూచనలు, సలహాలు ఎవరిచ్చినా కానీ స్వీకరిస్తామంటూ గతంలోనే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సలహాలు, సూచనలు ఇస్తే వాటిని తప్పకుండా అమలు చేస్తామంటూ చెప్పారు. కానీ ఎక్కడ కూడా సూచనలు ఇవ్వకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలను తోలనాడడమే పనిగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, అటు కవిత అరెస్ట్ అయ్యి జైలు పాలైంది, లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేసింది. దానిపైన ఇంతవరకు నోరెత్తి ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడలేదు. తన బిడ్డను సమర్థిస్తూ కనీసం ఆమె ఎటువంటి నేరం చేయలేదని కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ నేతలపైన విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్నారనే విమర్శ అటు సొంత పార్టీ నేతల నుంచి కూడా వస్తుంది. ఇక మొన్న అసెంబ్లీ జరిగిన సమయంలో కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అటు కాళేశ్వరంలో ఏం జరిగింది అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి, మీకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలకు రాలేదు.